కలబంద తాంత్రిక పరిహారం. ఈ చెట్టుని అందరూ వాస్తు పరిహారం అనే పేరుతే పెంచుతున్నారు కానీ ఇది తాంత్రిక పరిహారంగా కూడా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఈ చెట్టులో జీలకర్ర నీళ్లు సోమవారం రోజు పోయాలి. ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర వేసి నానబెట్టాలి. ఆ నీటిని వడపోసి పోయాలి. అలా చేయడం వల్ల చంద్రుడు వల్ల ఏర్పడే బాధలు తగ్గుతుంది. బెల్లం కలిపిన నీళ్లుని మంగళవారం రోజు కలబందలో పోయాలి. ఒక గ్లాసు నీళ్లలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి కలిపి పోయాలి. అలా పోయడం వల్ల అంగారకుడి వల్ల ఏర్పడే బాధలు తగ్గుతాయి. బుధవారం రోజు తేనె కలిపిన నీటిని కలబంద చెట్టులో పోస్తే బుధగ్రహం వల్ల ఏర్పడే దోషాలు తొలగిపోతాయి. ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను తేనె కలిపిన నీళ్లను పోయాలి. ఇలా కలబంద చెట్టులో పోసే నీళ్ల వల్ల కూడా తాంత్రిక పరిహారం చేసుకోవచ్చు. కాని ఈ పరిహారం ఈ 3 రోజులు తప్ప వేరే రోజు ఫలించదు. కలబందని ఇంటి ముందు పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి లోపలికి రాకుండా చూసుకుంటుంది. దిష్టి పరిహారంగా కూడా పనిచేస్తుంది. ఈ చెట్టుని ఇంటి ముందర భాగంలోనే కాకుండా ఇంటి వెనుక భాగంలో కూడా ఉంచుకోవచ్చు. ఇలా ఉంచుకోవడం వల్ల నెగటివ్ వైబ్రేషన్ రాకుండా ఉంచగలుగుతుంది. మీకు తెలిసి ఉంటుంది, కలబందలో ఉండే జెల్ క్యాన్సర్ జబ్బును కూడా నయం చేయగలదు. అలాగే ఫేస్ జెల్గా కూడా పనిచేస్తుంది.